తల్లాడ మండల రైతు సోదరులకు అందరికీ నమస్కారం. నేను మండల వ్యవసాయ అధికారి ఎండి కాలుద్దీన్. ముఖ్యంగా ఈ వానాకాలము 2024 సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రైతు సోదరులకి ముఖ్యంగా ఈ అధికృత విత్తనాల కొనుగోలు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధికృత డీలర్లు ఎవరైతే లైసెన్స్ డీలర్స్ కలిగి ఉన్నారో వారి దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. అదేవిధంగా తీసుకున్న విత్తనాలు తీసుకున్న ప్రతి దానికి కూడా తప్పనిసరిగా రసీదు తీసుకోవాలి. రసీదులో కూడా రైతు పూర్తి పేరు ఉండే విధంగా చూసుకోవాలి. దాంట్లో మీ ఫోన్ నెంబర్ ఉండే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ప్యాకెట్ల మీద మనకు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ పైన ఉండే వివరాలు పూర్తిగా మన రసీదులో ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా రైతు సంతకము, అదేవిధంగా డీలర్ సంతకము దానిలో ఉండే విధంగా చూసుకోవాలి. కంపల్సరీగా మీ ఏదైతే రసీదు ఉందో ఆ రసీదును, అదేవిధంగా కొనుగోలు చేసిన విత్తనాల ప్యాకెట్లు కానీ బస్తాలను కానీ పంటకాలం అయ్యే వరకు దాచిపెట్టుకోవాలి. రేపు అనివార్యంగా ఏమైనా ప్రాబ్లం వచ్చినా సరే కానీ ఇవి మాకు ఇస్తే మేము దాని మీద తదుపరి చర్యలు తీసుకోవడానికి ఉంటుంది. అదేవిధంగా మనకు కొంతమంది ఈ సీజన్లో అధిక దిగుబడులు వస్తాయని, తెగులు రావాలని చెప్పి ఎవరైనా అంటే లైసెన్స్ లేకుండా బయట గ్రామాలలో తిరిగినట్లయితే లూజ్ ప్యాకెట్లలో కానీ, అదేవిధంగా విడిగా విత్తనాలు అమ్మడం కానీ, తెల్ల గుడ్డ సంచులను అమ్మడం కానీ అది వాళ్ళ వద్ద తీసుకోవద్దు. అట్లాంటి రైతులు అట్లాంటి విత్తనాలు అమ్మడానికి వచ్చినట్లయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయాలి. అదేవిధంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే చట్టపరమైన చర్యలు వారి మీద తీసుకునేవాడు. తల్లాడ మండలం మొత్తం మీద ఉన్న లైసెన్స్తో ఉన్న షాపులు ఎన్ని? తల్లాడ మండలంలో ప్రస్తుతానికి మొత్తము 18 మంది సీడ్ డీలర్ లైసెన్స్ కలిగి ఉన్నారు. దాంట్లో 4 సొసైటీలు ఉన్నాయి. అదేవిధంగా మనకు మిగతా 14 మంది కూడా సీడ్ లైసెన్స్ కలిగి ఉన్నారు. ఎరువులకు సంబంధించి అమ్మే లైసెన్స్ ఎవరెవరు కొన్ని, ఎంతమంది కొన్ని, అసలు ఉన్నాయా లేవా? తల్లాడ మండలంలో దాదాపుగా 4 సొసైటీలతో పాటు మిగతా 12 మంది వరకు కూడా మన ఫెర్టిలైజర్ లైసెన్స్ కలిగి ఉన్నారు. ఫెర్టిలైజర్ లైసెన్స్ విషయంలో కూడా అందరూ కూడా కంపల్సరీగా రైతులు రసీదు తీసుకోవాలని కోరుతున్నాను. మీ చరవాణి సంఖ్య చెప్తారా? ఎక్కడైనా ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రైతు సోదరులకి మనకు బీటీ విత్తనాల విషయంలో కొన్ని బ్రాండ్ల మీదే ఈ మధ్య అధిక దిగుబడులు వస్తాయని చెప్పడం జరుగుతుంది. కాకపోతే మనకు ఏ బీటీ విత్తనం తీసుకున్నా భూమి యొక్క సారాన్ని బట్టి, మన ప్రాక్టీసెస్ని బట్టి, మన సాగు విధానాన్ని బట్టి దిగుబడులు వస్తాయి. అంతేగాని విత్తనాల మీద డిపెండ్ అయ్యేమైతే దిగుబడులు రావు. ఏ విత్తనం తీసుకున్నా ప్రతి విత్తనాలు సమాన దిగుబడులు ఇస్తాయని రైతులకు తెలియజేయడం జరుగుతుంది.